ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహించారు. మండల బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమామహేశ్వరరావును సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత అర్చకులు రామచంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు అడప వెంకట్రావు, టర్మరిక్ సెల్ రాష్ట్ర కన్వీనర్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, తాడిబైన శ్రీధర్, చెల్ల వెంకట్రెడ్డి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, వంకదార ఫణి, బలుసుపాటి ఎల్లేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు, జోగేంద్ర ప్రసాద్ మాట్లాడారు. మా అన్నగారు చుండూరు ఉమామహేశ్వరరావు గారు ఇవాళ 58వ పుట్టినరోజు దినోత్సవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరుపుకోవడం జరిగింది. ఆయన ఇంకా ఉన్నత పదవులకు ఎదిగి ఆ పార్వతీ పరమేశ్వరుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ దుగ్గిరాల మండల సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ చుండూరు ఉమామహేశ్వరరావు గారి 58వ జన్మదినం సందర్భంగా ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు, అర్చనలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు గారు నిండు నూరేళ్లు పూర్తి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కొనతోగాలని చెప్పి కోరుకుంటూ ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆయన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. దుగ్గిరాల బంగ్లా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాతల సహకారంతో గత 70 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన భవనంలో ఇప్పటి వరకు ఆరోగ్య సేవలు కొనసాగించారు. భవనం శిథిలావస్థకు చేరడంతో సమీపంలోని డిగ్రీ కళాశాల భవనంలోకి ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. రాష్ట్ర మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో నూతన భవన నిర్మాణానికి సుమారు 2 కోట్లు మంజూరు అయ్యింది. త్వరితగతిన నూతన భవన నిర్మాణానికి ప్రత్యేక హంగులతో పనులను ప్రారంభించనున్నారు. పాత భవనంలో సాగే విధంగా తరలించిన భవనంలో కూడా ఆరోగ్య సేవలు ఎప్పటిలాగే కొనసాగించనున్నారు. ఈ విషయంపై వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. మనకి దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పటి వరకు దాతలు ఇచ్చిన భవనంలో నిర్వహించుకోవడం జరిగింది. అది చాలా పురాతనమైన భవనం, దగ్గరగా 70 సంవత్సరాలు పైబడిన బిల్డింగ్ కాబట్టి దాంట్లో గోడకి పగులు రావడం, వర్షాకాలంలో కొద్దిగా నీళ్లు కారటా ఉండడం, ఇవన్నీ కూడా ఉండడం మూలంగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అలాగే మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మూలంగా ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు, మంత్రి గారు నారా లోకేష్ గారి చొరవతో సహకారంతో మనకి నూతన భవన నిర్మాణం కోసం దాదాపుగా 2 కోట్ల దగ్గరగా 2 కోట్ల రూపాయల వరకు అమౌంట్ శాంక్షన్ అయ్యింది. అది టెండరింగ్ ప్రాసెస్లో ఉంది. త్వరలోనే ఆ భవనం నిర్మాణం చేయదలిచారు. సో దానికోసం అని చెప్పి నూతన భవనం నిర్మించేదాకా మనం పక్కనే ఉన్న పాత భవనానికి పక్కనే ఉన్న కేఆర్ఆర్ఎం డిగ్రీ కాలేజీకి సంబంధించిన భవనంలో మనం తాత్కాలికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుగ్గిరాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. కొత్త భవనం నిర్మించేదాకా ఇక్కడ నుంచి మనం సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలందరికీ కూడా అన్ని రకాల సేవలు కూడా ఈ తాత్కాలిక భవనం నుంచి అందజేయడం జరుగుతుంది. సో కనుక దుగ్గిరాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా గమనించి ఈ ఆసుపత్రి సేవలను ఇక్కడ నుంచి తాత్కాలిక భవనం నుంచి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.